దీవెనల వృక్షం బ్లెస్సింగ్ ట్రీ. ఒక అరణ్యంలో ఓ వృద్ధ చెట్టు క్రింద ఇద్దరు చిన్నపిల్లలు, ఒక బాబు ఒక పాప, ఆకలితో కూర్చుని ఉన్నారు. వారి దుస్తులు పాడైపోయాయి. ముఖంలో తినేందుకు తిండి లేకపోయిన బాధ కనిపిస్తుంది. చుట్టూ అడవి నిశ్శబ్దంగా ఉంది. సాయంత్రపు వెలుతురు చెట్ల మధ్యన రావడం. ఒక చిన్న పాప భయపడుతూ పైకి చూస్తూ పక్కనున్న బాబుని చేకిని పట్టుకుని నిలబడింది. ఆమె ముఖంలో క్షుభితంగా ఉన్న భావం. వెనుకన పెద్ద చెట్టు ఉంది. చీకటి వెలుతురులో ఒక చిన్న బాలుడు ఆశతో నిండిన కళ్లతో మాట్లాడుతున్నాడు. పైకెత్తి చూపిస్తూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పక్కన చిన్న పాప ఉంది. వెనుక పాత చెట్టు మెరుపుతో కనిపిస్తుంది. బాలుడి ముఖంలో ధైర్యం, నమ్మకం. ఒక తెలివైన ముసలివాడు పొడవాటి గడ్డంతో చేతిలో కర్రతో నెమ్మదిగా నడుకుంటూ వస్తున్నాడు. అతని ముఖంలో చల్లానాయన నవ్వు. అతడు చెట్టు వైపు చూపిస్తూ పిల్లలతో మాట్లాడుతున్నాడు. వెనుక భారీ పాత చెట్టు షింబింగా కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు పాత చెట్టు కింద మోకాళ్ల మీద కూర్చుని చేతులు జోడించా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారు. చెట్టు చుట్టూ స్వర్ణకాంతి మెరుస్తుంది. ఆ క్షణం శాంతంగా, ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. పాత చెట్టు ఒకంత గొప్ప కాంతితో మెరుస్తుంది. దాని నుండి పండ్లు, కూరగాయలు మొలుస్తున్నాయి. పక్కన త్రాగడానికి చక్కటి నీటి ఊట కనిపిస్తుంది. పిల్లలు ఆశ్చర్యంతో చూసేలా ఆనందంతో ముక్కున వేలేసుకుంటున్నారు. పిల్లలు చెట్టు కింద కూర్చొని పండ్లు తింటున్నారు. వారి ముఖాలు చిరునవ్వుతో మెరిసిపోతున్నాయి. వారి దుస్తులు ఇప్పుడు శుభ్రంగా కనిపిస్తున్నాయి. వెనుక చెట్టు ఇప్పుడు కాంతివంతంగా, దీవెనల చిహ్నంగా నిలిచిపోయింది.